తిరుపతి జిల్లా మనోవికాస కేంద్రంలో ఆహారం వల్లే డయేరియా సోకి అస్వస్థతకు గురవుతున్నారని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో డయేరియా బారిన పడ్డ పిల్లలను కలెక్టర్ వెంకటేశ్వర్ పరామర్శించారు. 10 నుండి 12 మందికి డయేరియా సోకిందని, 16 మంది రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో స్విమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. డయేరియా సోకిందని వైద్యాధికారులకు తెలపకపోవడం వల్ల 2 మృతి చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. శనివారం మధ్యాహ్నం వీళ్ళు అక్కడ లోకల్గా ఇన్ హౌస్లోనే పెట్టినటువంటి బోండా 2 కూరలు ఏదో పెట్టారు. తిన్న తర్వాత నుంచి సండే మార్నింగ్ నుంచి వీళ్ళకి ఎపిసోడ్స్ స్టార్ట్ అయినాయి. కొంతమందికి ఒక 3-4 ముందుగా డయేరియా స్టార్ట్ అయింది, వాంతులు విరోచనాలు. తర్వాత సోమవారం ఉదయం అర్లీ మార్నింగ్ అవర్స్లో 4 o'clockకి ఇంకా ఎక్కువైంది. ఆల్మోస్ట్ ఒక 10-12 మందికి ఈ డయేరియా ఎక్కువ అవడంతో సుమారుగా నిన్న ఉదయం అరౌండ్ 9 o'clock 10 o'clock ప్రాంతంలో ఒకళ్ళు ఆల్రెడీ అక్కడ చనిపోతే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బ్రాడ్ డెడ్ అని మన డాక్టర్స్ చెప్తున్నారు. మిగతా 16 మంది యాజ్ ఆఫ్ నౌ రుయాలోనే ఉన్నారు. 16 మందిలో కూడా 14 మంది బాగున్నారు. అంటే నథింగ్, నో థ్రెట్ టు దేర్ లైఫ్, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాలి. ఇద్దరికి కొంచెం అబ్జర్వేషన్ ఈజ్ రిక్వైర్డ్ మోర్.